కార్మికులకు అండగా అన్ని పార్టీలు నిలవాలని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు దూబాల శ్రీశైలం యాదవ్ అన్నారు. సిద్దిపేట పట్టణంలో BMRKS ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కార్మిక సంఘం భవనాన్ని నియమించాలని ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నామన్నారు. ప్రస్తుత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ జిల్లా కేంద్రంలో 2 ఎకరాల స్థలంలో భవనాన్ని నిర్మించి ఇస్తామన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా సిద్దిపేట టౌన్లో మా 14 రంగాల గౌరవ అధ్యక్షుల 14 రంగాల అధ్యక్షుల 14 రంగాల యావత్ జిల్లా భవన నిర్మాణ కార్మికులచే మరి సిద్దిపేట పట్టణంలో ఘనంగా మేడే మరి ముస్తాబా చౌరస్తా నుండి అంబేద్కర్కు పూలమాలేసి అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి మా కార్మిక జెండా ఎగరవేసుకొని మరి ఈరోజు శివాన్ప మండపంలో మరి మేడే సందర్భంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఇది 2001లో స్టార్ట్ చేస్తే ఇది 2026 5-6 సంవత్సరాల నుండి మరి సిద్దిపేట పట్టణంలో మా ఇవాళ తల్లి తండ్రి లేనిది పిల్లలు లేరు అన్నట్టుగా మా సిద్దిపేట పట్టణంలో 50-60 ఏండ్ల నుంచి ఉన్నటువంటి మా గౌరవ అధ్యక్షులు వారి సహకారంతో ఇవాళ మేడే మరి చాలా గణనీయంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి మాకు మొన్న మంత్రి గారు మా భవన నిర్మాణ కార్మికులకు సుమారు పోయిన గవర్నమెంటు 10 సంవత్సరాలు TRS గవర్నమెంట్ ఉంది. మరి వారి ప్రభుత్వంలో మేము అడగని రోజు లేదు. మరి వారు మాకు ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు ఈ యొక్క ఇంప్లిమెంట్ పెంచాలన్నాం, మరి ఆ ఇంప్లిమెంట్ పెంచలేకపోయారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ ఇంప్లిమెంటు పెంచింది. 6,30,000 10 లక్షలకు చేసింది. అదేవిధంగా మరి మా జిల్లా భవనం ఆకాంక్ష మా గౌరవ పెద్దలు 50-60 ఏళ్ళ నుంచి పోరాటం, మరి మాకు ఒక జిల్లా భవనం కావాలని చెప్పి పెద్దల ఆలోచనతోటి మేము కూడా మరి మేము ఒక 20-25 ఏళ్ళ పనిచేయబట్టి 25 ఏళ్ళ ఆశతోటి ఆకాంక్షతోటి మరి జిల్లా భవనం కావాలి సార్ అని చెప్పి మన కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి గారిని కోరగా మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అతి త్వరలో అదేవిధంగా మేడేకి రావాలని చెప్పి కూడా కోరినాం. మేడేకు నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారితో నేను ఉంటాను రాను అని చెప్పిండు. మరి మీకు మేడే తర్వాత ఖచ్చితంగా జిల్లా భవనం 1.5 ఎకరం 2 ఎకరాల జాగా ఖచ్చితంగా మేము జాగా చూపించి భవనం కట్టించే బాధ్యత మాదని చెప్పి మా కార్మిక మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది